విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఎన్నికల చివరి రోజైన శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని దారపాలెం బంగారమ్మ గుడి వద్ద నుండేజ్ బైక్ నుండి ర్యాలీని కంచర్ల జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ బైక్ ర్యాలీ కంచర్ల యువసేన ఉపకార్ ట్రస్ట్ సభ్యులు తూర్పు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలతో యువత కేరింతలతో సందడిగా సాగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా కంచర్ల తన అభిమానులతో కూటమి శ్రేణులతో కలిసి నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని దారపాలెం వద్ద ప్రారంభించిన బైక్ ర్యాలీ పైనాపిల్ కాలనీ, ఇసుక తోట, ఏయూ ఆర్చ్, పేడవాల్తేరు, చిరువాల్తేరు, జాలరిపేట, లాసెన్స్ బ్యాక్ కాలనీ, విశాలాక్షి నగర్, హనుమంతవాక మీదుగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ 2 వరకు ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీతో భాగంగా జై చంద్రబాబు, జై భారత్, జై వెలగపూడి, జై కంచర్ల నినాదాలతో యువత బైక్ ర్యాలీ సాగింది. ఆ బండ్లు కొన్ని ముందుకి కొన్ని వెనక్కి ఉంటే మధ్యలో ఆయన ఉంటే భలే ఉంటుంది. అదే చెప్తున్నా. వీడియోలో దొల్లగొడుతుంది. జై కంచర్ల అచ్యుతరావు, జై కంచర్ల అచ్యుతరావు, అచ్యుతరావు గారి నాయకత్వం, అచ్యుతరావు గారి నాయకత్వం. ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2000 బైకులతో సుమారు 4000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, మళ్ళా అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలగపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకి మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా,
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. మరి అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటుని నేను చీలనివ్వను, మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము, ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది. మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీద ఏమేం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి. అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది 140 పైచిలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది 20 దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు. మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టాప్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటుకు కూడా అందులో పేర్చలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు రోడ్డును పట్టడం జరిగింది. వారు డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, ఆ తర్వాత చిన్న డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి ఈ డిఎస్సి ఏ డిఎస్సి లేదు. ఇక్కడ టోటల్గా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్డును పడిపోవడం జరిగింది. మరి నిన్న కూడా నిరుద్యోగ చేసి టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది. నిన్న భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు. మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మొన్న ఏదైతే మొన్న ఎలక్షన్ ఎంప్లాయీస్ జరిగిందో మరి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే జరిగిందో ఈ పోస్టల్ బ్యాలెట్లో 90% అబోవ్ అందరూ కూడా ఈ కూటమి సభ్యులకే ఓట్లు వేయడం జరిగింది. మరి కొంతమంది మినిస్టర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి తరిమి పంపించడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు అనేది రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చూడక్కర్లేదు. 14 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎంత బాగా పరిపాలించారో మనకందరికీ తెలుసు. మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 నుంచి 2000 ఎట్ ఏ టైం చేయడం జరిగింది. 200 నుంచి 1000 రూపాయలు, ఆ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశారు ఆయన ఆ 5 సంవత్సరాల్లోనే. మరి వీళ్ళు 3000 రూపాయలు చేస్తామని చెప్పి మొన్న లాస్ట్ 250 రూపాయలు పెంచి ఇప్పుడు 3000 రూపాయలు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పని అన్నారు. ఇదే కాకుండా అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పారు మొన్న గవర్నమెంట్లో. మరి ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది. మరి మిగతా పిల్లలు ఏమైపోతారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకాన్ని ఇవ్వడానికి, అలాగే ఆ ఆడపడుచులకి ఈరోజు అసలు 10 మందిలో పేరు వచ్చింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించి ఆడవాళ్ళకి ఆస్తి హక్కని, అలాగే ఆడవాళ్ళకి ప్రతి అన్ని ప్లేసుల్లో కూడా సమభాగం వాళ్ళకు ఉంటుందని చెప్పి ఆ రోజు నినదించి ఆయన ఆ రోజు మనకి లేడీస్ అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే వచ్చినవే తప్ప మిగతా ఏ ప్రభుత్వం వల్ల రాలేదు. అవే పేర్లు మార్చి మార్చి ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒకటి చేసి ఆ పథకాన్ని ఈ పథకం ఆ పథకం అని చెప్తున్నారు. కనీసం నెలకు 1వ తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అలాగే మొన్న బటన్ నొక్కి జనవరిలో నొక్కితే ఫిబ్రవరి లేదు, మార్చి లేదు, ఇప్పుడేమో తెలుగుదేశం ప్రభుత్వం ఆపింది అంటున్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏం మాట్లాడుతున్నారో. మరి బటన్ ఆ రోజు నొక్కినప్పుడు ఆ రోజు డబ్బులు పడతాయి తప్ప ఇప్పుడు ఎవరికైనా మనం ఫోన్పే చేస్తే డబ్బులు వెంటనే వెళ్తాయి తప్ప ఈరోజు ఫోన్పే చేస్తే ఇప్పుడు 3 నెలల తర్వాత డబ్బులు వెళ్ళవు కదా. మరి ఈరోజు మరి ఇలాంటి కుటిలమైన రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు. ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎప్పుడైతే మనం కాంక్షిస్తామో, ఎప్పుడైతే మన సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద ఎప్పుడైతే సృష్టించబడుతుందో అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందో అందరికి ఉద్యోగాలు వస్తాయి. అందరికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో మనిషి సుఖ సంతోషాలతో
బాగా జీవిస్తాడని ఆలోచిస్తూ మరి ఈరోజు ఈ యొక్క ఏదైతే మా ర్యాలీకి ఉందో ప్రజలందరూ ఆశీర్వాదంతో మంచి భారీ ఎత్తున మేము చేయాలని తలపించాం. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ కనకమలక్ష్మి అమ్మవారు అలా సింహాద్రి అప్పన్న గారు అలాగే అందరు దేవుళ్ళు మాకు మంచి సమయస్ఫూర్తిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని మనసవాచ కోరుకుంటూ జై చంద్రబాబు.